హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 10th జూన్ 2025 సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే 250 కోట్లతో చిరుధాన్యాల శ్రేష్ఠతా కేంద్రం. చిరుధాన్యాలపై పరిశోధన, అభివృద్ధి ప్రాచుర్యాన్ని రూపాయలు 250 కోట్లతో నిర్మించే అంతర్జాతీయ శ్రేష్ఠతా కేంద్రం గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ కీలక మైలురాయిగా నిలవనుందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలపడం జరిగింది. సో అంతర్జాతీయ చిరుధాన్యాల శ్రేష్ఠతా కేంద్రానికి శంకుస్థాపన చేయడం జరిగింది శివరాజ్ సింగ్ చౌహాన్. ఎక్కడ అంటే మన హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ IIMRలో ఈ కేంద్రం నిర్మాణానికి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. సో అంతర్జాతీయ చిరుధాన్యాలపై పరిశోధన, అభివృద్ధి ప్రాచుర్యాన్ని పెంపొందించడానికి నిర్మించే అంతర్జాతీయ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే రాజేంద్ర నగర్లో. ఇది ఎక్కడ ఉంది అంటే మన హైదరాబాద్లో. సో అలాగే కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ICC హాల్ ఆఫ్ ఫేమ్లో ధోని. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ICC హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది. 7గురితో కొత్తగా ప్రకటించిన జాబితాలో ధోనితో పాటు మాథ్యూ హెడెన్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాకు చెందిన అసీం ఆమ్లా కూడా ఉన్నారు. 2020లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని 3 ఫార్మాట్కి 17,266 పరుగులు సాధించాడు. అతడి సారథ్యంలో భారతదేశం 2007 T20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకుంది. సో భారతదేశానికి సంబంధించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ICC హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కొత్త వంగడాలు. సో ఇటీవల చాలా చూసాము, కొత్తగా వరి వంగడాలను కూడా సృష్టించడం జరిగింది. ఈ విధంగా ఏదైనా కొత్తగా వ్యవసాయానికి సంబంధించిన వంగడాలను కనుక అభివృద్ధి చేసినట్లయితే వాటిని గుర్తుంచుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో వాటికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే టుడే టాపిక్ కంది కొత్త వంగడాన్ని ఆవిష్కరించిన ఇక్రీసాట్. అలాగే కందుల ఉత్పత్తిలో స్వావలంబన సాధించే దిశగా కొత్తని హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ ఇక్రీసాట్ ఆవిష్కరించింది. 120 రోజుల్లోనే పంట చేతికి రావడం, 120 డేస్లోనే పంట చేతికి వస్తుందని తెలపడం జరిగింది. ఏడాదిలో 3 పంటలు పండించుకునే అవకాశం ఉండడం, అలాగే చీడపీడలను, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడం ఈ వంగడం యొక్క ప్రత్యేకతలు. ఈ కంది కొత్త వంగడానికి ఆవిష్కరించడం జరిగింది కదా, దీని నేమ్ వచ్చేసి ICPV 25444గా దీనికి నామకరణం చేశారు. ICPV 25444 వంగడాన్ని ఇక్రీసాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్షు పాఠక్ ఆవిష్కరించడం జరిగింది. ఇక్రీసాట్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి హిమాన్షు పాఠక్. ఇది ఫ్రెండ్స్ టుడే 10th జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు డైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన
ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు రెగ్యులర్గా జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ కూడా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.